ప్రతి ఒక్క బోర్డు మెంబర్తో ప్రతి ముఖ్య లీడర్లతో పాటు ప్రచారం చేయించారు. సో చాలా అద్భుతంగా జరిగింది. నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే జరిగేదో దాని దగ్గర అలానే జరిగింది. చాలా మంచిగా వాళ్ళందరూ నా తోడుగా నుంచి మద్దతు పలుకుతుంటే చాలా మంచి ఫీలింగ్ ఉందండి. నాకు తోడు లేదన్నట్టు లేకుండా వాళ్ళ తోడుగా నిల్చొనేసి వాళ్ళ చెల్లెలాగా భావించి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు డాడీతో ఏదో ఒక అనుబంధం డాడీకి ఉంది. సో వాళ్ళు నన్ను వాళ్ళ చెల్లెలాగా చేసుకొనేసి ఇక్కడ వచ్చి నాకు ప్రచారంలో హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచిగా ఉందండి. ప్రజలు చాలా మంచిగా స్పందిస్తున్నారు. వాళ్ళే ముందరికి వచ్చేసి మనకు కేసీఆర్ గారికి కార్డు ముందరికి వస్తున్నారు. అంతగా మన కంటోన్మెంట్లో బాగా సాయనంగా చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారి మన పథకాలు ఆల్మోస్ట్ అన్ని గడపలకి నదించింది. కాబట్టి అందరూ వాళ్ళే ముందరికి వచ్చేసి కార్డు ముందుకి ఓటేస్తారని చెప్తున్నారు. ఫైనల్గా మా మాతాజీ శాసకులు గౌరవ రాజశేఖర్ మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా అభ్యర్థి కొట్టుకోలే పోలీస్ యంత్రాంగం ఉంది. మేము వ్యవస్థకు ఫిర్యాదు చేయగలుగుతాం, వ్యవస్థకు దృష్టికి తీసుకురాగలుగుతాం. కానీ వీధి పోరాటాలు చేయడానికి ఇదేమీ వీధి పోరాటం కాదు. అందుకే చెప్పాను, ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా, సమాన అవకాశాలు ఉండే విధంగా, ఎటువంటి ఒత్తిళ్లకు ప్రజలు లొంగకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. బాధ్యత వాళ్ళది. రాజకీయ పార్టీగా అప్పీల్ చేసే బాధ్యత మాది. అదే పనిచేస్తాం. మరియు మా బోర్డు మెంబర్స్, మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్లు, ఇంకా లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. ఇవాళ మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్లో ఎలా దూసుకెళ్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త నేనే ఒక అభ్యర్థినై అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు. తీరును మీరు గమనించి ముందు వచ్చే మీడియా మిత్రులు అందరూ కూడా మీరు ప్రతి ఏరియాకి వెళ్తున్నారు, ప్రతి దగ్గర వెళ్తుంటారు. కాబట్టి మీరు చూస్తున్నట్టు ప్రతి దగ్గర ఎక్కడ ఒక కార్నర్ మీటింగ్ వెళ్ళాలనుకున్నా, ఇంటింటి ప్రచారం చేయాలనుకున్నా, లేకపోతే ఒక సభ పెట్టాలా, ఇలా యూత్ సభ పెట్టాలా, లేకపోతే ఒక మహిళా సభ పెట్టాలా, లేకపోతే ఆ ఏరియాకి సంబంధించి సభ పెట్టాలంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మేము సాయన్న బిడ్డ తరఫున మేము నిలబడ్డాం, మేము ఆమె మద్దతుకై పూర్తిగా మేము కూడా పనిచేస్తాం, మేము కూడా ఆమె ఓటేసి ఆమెను గెలిపించుకుంటామన్న రీతిగా వాళ్ళు ముందుకు వస్తున్న తీరు మీరందరూ గమనించే ఉండొచ్చు. దీనికి జంకి ఇతర పార్టీలు వాళ్ళు ఏ విధంగా భావదరిద్రంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థులే కరువై ఏ అభ్యర్థులను పెడుతున్నారో వాళ్ళకే అర్థం కాక అసలు క్యాడర్ లేకుండా మా క్యాడర్ని ఏమంటారు కండువాలు కప్పి మా క్యాడర్నే తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ క్యాడర్గా పరిచయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.